సార్, తెలంగాణలో చాలా చోట్ల ప్రజలు రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన ఇష్యూ. ఎందుకు వస్తుంది ఇష్యూ? అంత ప్లాన్డ్గా ఉన్నప్పటికీ ఇంకా వాటిని తూకాలు వేయడానికి తీసుకోవట్లేదు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు అని. చూడండి వైనర్ గారు, యూ మస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్. టుడే ఇన్ ఇండియా తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్, ఏకైక రాష్ట్రం పండించిన ప్రతి గింజ కనీస మద్దతు ధర కొంటమని చెప్పి ఒక మాట ఇచ్చి నిలబెట్టుకుంటున్నాం. రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో 60-70 లక్షల మంది రైతులు పండించిన 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఇది ఒక అసాధారణమైన పని. విత్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ గాట్. సో ఇన్ సచ్ ఎ హ్యూజ్ ఎక్సర్సైజ్ there may be some places where somebody is aggrieved, but look at what we are doing. In the country, nobody is doing this. We are buying every single grain of paddy produced in this Telangana state, over 65 lakh acres. Our government is spending 22,000 crores. నేను నిన్న కూడా మరి మా సొంత జిల్లా నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా పర్యటనలో ఉండి అక్కడక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంటే కొన్ని చోట్ల లారీలు టైంలో రావడం లేదని, కొన్ని చోట్ల హమాలీస్ లేరని మీకు చెప్పాలి. వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీస్ ఆర్, యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్. తెలంగాణలో తెలంగాణ సొంత లేబర్ ఇప్పుడు రైస్ మిల్స్లో కానీ గోడౌన్స్లో కానీ ఎక్కడా పని చేయడం లేదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వీ షుడ్ బి హ్యాపీ అబౌట్, బట్ టుడే ఇన్ తెలంగాణ నన్ ఆఫ్ అవర్ ఓన్ లేబర్ ఈజ్ వర్కింగ్. తెలంగాణలో ఎంటైర్ లేబర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, ఫ్రమ్ బెంగాల్, బీహార్, అదర్ స్టేట్స్. సో మొన్న బెంగాల్లో ఎలక్షన్స్ అయ్యి ది లేబర్ ఆర్ నాట్ కమ్ బ్యాక్. ఓకే. బీహార్లో దేర్ అగ్రికల్చర్ సీజన్ ఎక్స్టెండెడ్, సో మెనీ ఆఫ్ దెమ్ నాట్ కమ్ బ్యాక్. సో దిస్ ఎ సివియర్ లేబర్ షార్టేజ్ ఓకే ఇన్ ద మార్కెట్ నౌ, విచ్ what can the government do?